హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య లైఫ్ స్టైల్ హబ్. నేను మీ భాగ్య. ఈరోజు మన ఛానల్లో ఉగాది ఫెస్టివల్ను మేము మా ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ఉగాది పండగ అంటేనే మనకు గుర్తు వచ్చేది ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి కదా. ఆ ఉగాది పచ్చడిని చాలా ఈజీగా, మంచిగా, రుచిగా, సింపుల్గా ఎలా చేశానో క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు. ఆ షడ్రుచులు కలగలిగిన ఈ ఉగాది పచ్చడిని మంచిగా, రుచిగా, సాంప్రదాయపరంగా ఎలా చేశానో క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా చింతపండును శుభ్రంగా కడిగి వాటర్లో ఒక 15 మినిట్స్ నానబెట్టండి. ఇలా నానబెట్టిన చింతపండు నుండి చింతపండు రసంను తీసుకొని గిన్నెలో వేయండి. తర్వాత టేస్ట్కి తగినంత బెల్లంను వేయండి. నెక్స్ట్ పెప్పరు, మిరియాల పొడిని కూడా రుచికి తగినంత వేయండి. నెక్స్ట్ సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలను, అలాగే వేప పువ్వును, కాడలు, తొడిమెలు ఏమీ లేకుండా శుభ్రంగా కడిగిన పువ్వును వేయండి. కొద్దిగా సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. అంతే, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ. నేను చేసిన ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. పండగ రోజు మీరు కూడా ఈ 6 రుచులతో కలగలిగిన ఉగాది పచ్చడిని చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకోండి. సో ఫ్రెండ్స్, రుచికరమైన ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా ట్రై చేసి అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కామెంట్లో కింద షేర్ చేసుకోవడం తప్పకుండా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను దేవునికి పులిహోర, ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టుకొని ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి.